ఈరోజు అలంతారం గ్రామంలో మరి మేము వచ్చిన పని ఒకటైతే మరి చేస్తున్న పని ఇంకోటి విధంగా ఇవాళ ఈ గ్రామంలో ఉంది. ఈ పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి. మా బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థికి ఓట్లు అడగాలి, అభ్యర్థించాలనేది వస్తే ఇవాళ రైతులు దుఃఖ సముద్రంలో మునిగిపోయారు. మరి నిజంగా ప్రపంచంలో ఎవరికి కూడా రావద్దు. ఇవాళ ఎవరిని కదిలించినా, అక్కడ మా లింగాన్నని కదిలించినా, ఇక్కడ మా బాలన్నని కదిలించినా, ఇగో ఇది నిదర్శనం, ఇగో ఇది సాక్ష్యం. నిజంగా మాట్లాడుతుంటే ఎంత మాట్లాడినా ఏదో రాజకీయాలు మాట్లాడనే ఉద్దేశంతో మరి కాంగ్రెస్ నాయకులు అదే విధంగా రాజకీయాలు మాట్లాడుతున్నారు తప్ప నిజంగా మానవతా కోణంలో, మానవతా దృక్పథంతో మరి రైతులు పడుతున్నటువంటి బాధలకు ఇవాళ ఈ వరి పొలమే నిదర్శనము, సాక్ష్యం. ఇప్పటికైనా మా రైతులు కానీ, మా నాయకులు కానీ, మా సర్పంచ్ గారు కానీ, మిగతా మా గ్రామ పెద్దలు కానీ మరి ఆనాడు 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉన్నటువంటి నీళ్ళు ఎటువాయే, మరి కరెంట్ ఎటువాయే, రైతుల్లో ఉన్నటువంటి ఆనందం ఎటువాయే, ఆయన రైతు జోబుల్లో 4 రూపాయలు గలగలలాడుతుండే ఇవాళ రైతు తిరిగి అప్పు చేసుకునే పరిస్థితికి వచ్చే ఆ రైతు బతుకు ఆగమైపోయే, రోడ్డు మీద పడే, గ్రామంలో ఉపాధి పనులు చేసుకుందామంటే వాళ్ళకు కూడా పని దొరకకపోయే, మరి ఒక రైతు ఆగమైతే ఇవాళ గ్రామం అదో పరిస్థితిలోకి వచ్చింది బిడ్డ. మరి దీన్ని ఎట్లా చేస్తారు బిడ్డ, జరగా కేసీఆర్ సార్కు చెప్పురు బిడ్డ అని మాతోని గోడు వెళ్ళగలుచుకుంటే నిజంగా ఎంత దుఃఖం వస్తుందంటే, ఎంత మా కళ్ళ ముందే ధాన్యం రాశులతోని ఇవాళ ఈ అనంతారం నుంచే 1000 సంఖ్యలో మరి ధాన్యం బస్తాలు మరి నేనే చైర్మన్గా ఉన్న వాటికి కొన్న పరిస్థితి ఉండే. ఇవాళ 100 బస్తాలు కూడా కొనే పరిస్థితి లేదు ఇవాళ రైతు పరిస్థితి. ఇంత ఘోరమైన పరిస్థితి ఉంటే మరి కాంగ్రెస్ నాయకులు కరెంట్ వస్తుందని, నీళ్లు ఉన్నాయని చెప్పి, పొలాలు ఎండిపోలేమని చెప్పి రైతులను, దుఃఖంలో ఉన్నటువంటి రైతును అవమానించే పరిస్థితిలో ఇవాళ నాయకులు ఉన్నారు. కాబట్టి రానున్న రోజుల్లో దయచేసి మీ బిడ్డగా నా రైతు సోదరులకు, నా రైతు పెద్ద మనుషులకు, నా రైతు అన్నదమ్ములందరికీ చెప్తున్నా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మనం ఏదో మంచిగా చెప్తే వాళ్ళు వినే పరిస్థితిలో లేరు. ఇవాళ మనకు 13వ తారీఖు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఈ ఓటుతోనే మనం సమాధానం చెప్పాలి వాళ్ళకు. కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిస్తేనే మళ్ళా నీళ్ళు వస్తాయి, మళ్ళా కరెంట్ వస్తుంది, మళ్ళా రైతు కళ్ళలో ఆనందం వస్తుంది. కాబట్టి దయచేసి ఇదే గ్రామం ఈ పరిస్థితి ఉంది, ఏ గ్రామం పైన ఇంకా ఘోరమైన పరిస్థితి ఉంది, మాకు ఫోన్లు చేసి సమాచారం అందిస్తున్నారు. బిడ్డ మా గ్రామానికి వచ్చిపోండి, మీరు ఈ గ్రామానికి వచ్చిపోండి, మీరు వస్తేనే కొంచెం ఏమైనా చలనం వస్తామని చెప్పి మాకు ఫోన్లు చేస్తున్నారు. ఎందుకనంటే నిన్న మా మల్లేశ్వర గారి ఆధ్వర్యంలో కొల్తూరు గ్రామంలో భారీ ఎత్తున ఎండిపోయిన పొలాల దగ్గర నిరసన వ్యక్తం చేస్తే ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి అక్కడ ఏదో చేసి ఏం కాలేదని చెప్తే ఆ రైతులే ఎంబడబడి తిరగబడే పరిస్థితికి వస్తుంది. మీరు వద్దు నాయన, కాలు పెడితే కరెంటు పోతుంది, కాలు పెడితే నీళ్ళు ఎండిపోతున్నాయి, కాలు పెడితే పొలం ఎండిపోతుంది, కాలు పెడిపోతే మన రైతుల కళ్ళల్లో కష్టాలు వస్తున్నాయి. ఈ కాంగ్రెస్ వాళ్ళు వస్తేనే కష్టాలు వస్తున్నాయి బిడ్డ అని చెప్పి అలా మాకు చెప్తుంటారు. కాబట్టి దీన్ని గొప్పగా ప్రతి ఒక్క రైతు దగ్గరికి ఇంకా తీసుకుపోతాం. రైతు మళ్ళీ కష్టాలను తీర్చే నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి ముందుకు పోతాం. ఇలాంటి రైతులను ఆదుకోవాలని